ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ నేను 2 రోజుల ముందే చూశాను. అశ్విన్ గ్రౌండ్లో చూపించాడు. డైరెక్టర్ అఫ్సర్ గారికి, మహేశ్వర్ రెడ్డి గారికి, దిగున గారికి అండ్ కెమెరామ్యాన్ గారికి, శివేంద్ర గారు కెమెరామ్యాన్ అండ్ వీడు అశ్విన్కి బెస్ట్ విషెస్. అంటే టాలెంట్ మాత్రం ఉంటే సరిపోదు, టాలెంట్తో పాటు ఒక కసి ఉండాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంతే చాలామంది టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు, కంపోజర్స్ ఉంటారు, కెమెరామెన్స్ ఉంటారు, బట్ ఆ ఒక కసి ఉంటేనే అది విల్ అచీవ్ ద పాయింట్. వీడికి అసలు ఆ కసి ఒళ్ళంతా ఉంది. కసి సింగిల్ కొట్టి ఇవ్వరా, నేను ఆడతాను రా బ్యాటింగ్ అంటే ఇవ్వడే, ఆడే కొట్టాలి, ఆడే గెలవాలి, విన్నింగ్ షాట్ వాడే కొట్టాలి అని వాళ్ళు అసలు పంతం. అది అన్న దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే వాళ్ళు ఎలా పుట్టినప్పటి నుంచి ఉన్నారు. ఆల్ ఐ విష్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ అశ్విన్ ఇస్ ఆడు బాల్ ఎలా బాడుతాడో బాక్స్ ఆఫీస్ కూడా అలా బాధాలి. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ బికాస్ చాలా మంచివాడు, చాలా వెరీ ప్యూర్ ఫెలో. అందుకే వాడి కోసం పొద్దున ఇలా బాడీ బాడ్స్ పొద్దు నుంచి 20 కాళ్ళు చేసినాను. ఇంకొక కాల్ చేసింటే బ్లాక్ చేసేవాడు. చాలా రూపాయలు పొద్దు నుంచి రా బయలుదేరా. సరే, ఓకే, వెరీ హ్యాపీ బికాస్ ఈ సినిమా కంపోజర్ ఫేమస్, మాకు వెరీ లెజెండరీ కీబోర్డ్ ప్లేయర్ ఉన్నారు చిన్న గారు అని, వాళ్ళ అబ్బాయి వెరీ బడ్డింగ్ కంపోజర్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది తన వర్క్. ముందర సాంగ్ కూడా నేను ఒక సాంగ్ లాంచ్ చేశాను, చాలా ఫెంటాస్టిక్గా ప్రోగ్రామ్ చేశాడు, చాలా కొత్తగా ప్రజెంట్ చేశాడు. శివుడు అంటే అది ఒక ఫీలింగ్ అండి, అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మనం ఏం చేయలేదు, శివుడు చేపిస్తాడు. సో దట్ విల్ వర్క్. అక్కడ నేను ఏదో చేశాను నేను చెప్పలేదు, ఐ ప్లేడ్ వెరీ హార్డ్ ఫర్ శివ, హీ మేడ్ ఇట్ హ్యాపెన్ అంతే. అది మళ్ళీ చేస్తామో తెలియదు. సో మళ్ళీ చేస్తున్నా అది ఒక ప్రేయర్ వల్లే అవుతుంది. సో ఇది మన కష్టం కాదు, అందరిది. అంటే దేవుడిని నమ్మారు, సో డెఫినెట్గా గెలుస్తారు. సో వీడి బర్త్డే రోజున ఈ సినిమా రిలీజ్ అవుతుంది August 1. సో అసలు ఎంత డీపర్గా లాస్ట్ 15 డేస్గా వీడు పడే కష్టం నేను చూస్తున్నాను. మ్యాచ్ వీడు బోల్డే అవ్వడు, జనరల్గా వెరీ రేర్గా బోల్డ్ క్యాచ్ ఇస్తాడు, బోల్డ్ అవ్వడు. 2 సార్లు బోల్డ్ అయిపోయాడు. ఏంట్రా అంటే సినిమా రిలీజ్ అన్నాడు. సరే, ఓకే, స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తాడు డైలీ సాయంత్రం మ్యాచ్కి వచ్చేసి, పాపం చాలా కష్టపడుతున్నాడు. సో విష్ అశ్విన్ వాడు స్పెషల్ రావాలి అండ్ ఫెంటాస్టిక్ టీమ్ అండ్ విషింగ్ దిగంగన గారు కూడా వెరీ హ్యాపీ, అంటే సక్సెస్ఫుల్ ఫిలిం, ఆవిడకి మంచి సక్సెస్ రావాలని ఐ విష్ ద హోల్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమన్ గారు. అఖండ ఫిలిం డెఫినెట్గా ఆ పవర్ని మేము విట్నెస్ చేసాము స్క్రీన్ మీద, కానీ అది కంపోజ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ ఆ పార్ట్, ఆ శివుడిది అది వచ్చినప్పుడు, సో మీరు ఆ పవర్ని ఫీల్ అవ్వడం జరిగిందా? ఏం జరిగింది అసలు? మాకు పవర్ బాగాలేదండి, నేను ఒకటే ఊహించాను, వీళ్ళు కోవిడ్ టైంలో ఆ సినిమా ఎలా తీశారు, అంత డస్ట్లో ఆయన బాలయ్య గారి ఏజ్కి వీళ్ళు ఆ సినిమాని పట్టుకు తీసుకొచ్చారు. కరెక్ట్గా కోవిడ్ టైం మొత్తం షూట్ చేశారు ఆయన. నాకు ఆ సినిమా చూస్తే నాకు ఫస్ట్ భయం వచ్చిన తర్వాత ఏడుపు వచ్చింది. సో ఎలా ఒక బాలయ్య గారు ఇలాంటి కష్టమైన సినిమాని ఎలా ఆయన ఒక భుజం మీద మోసుకొచ్చారు. సో ఆయన కష్టాన్ని గుర్తించాం అంతే. సో అది చాలా కష్టం అండి ఆ సినిమా చేయడం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు అండ్ బాలయ్య గారు ఫర్ మేకింగ్ ఇట్. సో అలాగే ఇండస్ట్రీలో శివుడి పాత్ర పోషించాలి అంటే ఏ హీరో చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? బాలయ్య బాబు గారు. అది అంటే ఏ దేవుడి పాత్ర అయినా ఆయన అలా తీసుకొచ్చేస్తారండి. అంటే మనం సినిమా కూడా రాముడి సినిమాలో కూడా చూసాం, శ్రీరామరాజ్యంలో కూడా చూసాం. అదేంటండి అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే ఆ పవర్ ఉందనుకుంటా. సో ఏ దేవుడు వేషం వేసినా దే ఆర్ టేకింగ్ అప్. సో బాలయ్య గారు కూడా వెరీ స్పిరిచువల్. సో ఆయన వెరీ వెరీ స్పిరిచువల్ పర్సన్. సో అంతే అండి.